మావా అరాచకమైన అప్డేట్తో వచ్చాను. దోశ తింటున్నా తినేవాడిని చేతులు కడుక్కొని రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే లైక్ కొట్టాలి మామ, గట్టిగా కొట్టాలి. మంచి అప్డేట్. దాంతోపాటుగా కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ మీద ప్రతి దాని మీద వీడియో చేయలేను కాబట్టి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే ఇన్స్టాగ్రామ్లో క్లియర్గా స్టోరీస్లో పెడతా ఉంటాను. మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. దాంతోపాటుగా ఈరోజు తప్పదు మీకు నా గోష్ట, నా నస, నా సోదిరెడ్డి ఎవరు నేను మీరు అనుభవించాల్సిందే, సబ్స్క్రైబ్ చేయాల్సిందే. 5,000 సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ కొడాలి అనేసి కానీ కామెంట్ పెట్టేసి మీ అందరికీ ఒక దండం సింబల్ వేస్తాను. సబ్స్క్రైబ్ కొట్టండి. వెయిట్ చేస్తాను. వెయిట్ ಮಾಡ್ತೀನಿ. కొట్టమ్మా తల్లే. అబ్బా ఎన్ని రోజులు బతి నడుచుకుంటామమ్మా తల్లే. అబ్బా మామ కొట్టు, అక్క కొట్టు. జస్ట్ ఫన్నీ, జస్ట్ కిడింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో పాయింట్ ఏంటంటే ఈ వారం ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఎలిమినేషన్ రిలేటెడ్గా చేశాను. అది ఒక 44 లక్షల మంది సంథింగ్ అని చూశారు. చేశాను. దాంట్లోనే క్లారిటీ చెప్పా. 90% అని, ఒక 10 to 5% డిఫరెంట్ ఛాన్సెస్ ఉన్నాయి అని కూడా క్లియర్గా చెప్పా. అసలు ఏం జరిగింది అంటే ఇది మొత్తానికి కారణం బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఈ సీజన్లో సీజన్ 4 తర్వాత జస్ట్ 10 నిమిషాలు లోపల అయిపోతుంది. సీజన్ 4 తర్వాత సీజన్ 4 హైయెస్ట్ సూపర్ డూపర్ హిట్ సీజన్. అప్పుడు అభిజిత్ ఉండిండు, దాంతోపాటుగా కరోనా సీజన్ ఉండింది. దానివల్ల బీభత్సమైన హిట్ అయింది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చారు. సెలబ్రిటీస్ కొంతమంది పెద్దోళ్ళు, కొంతమంది అసలు ఎవరు తెలియని వాళ్ళు కూడా వచ్చారు. అయినా కూడా అది బీభత్సమైన హిట్ అయింది. ఆ సీజన్ తర్వాత బిగ్గెస్ట్ హిట్ మళ్ళీ సీజన్ 7. ఆ సీజన్ 7 తర్వాత టీఆర్పీల పరంగా సోషల్ మీడియాలో హైప్ వచ్చింది. బికాస్ ఆఫ్ శివాజీ గారు, ఆ శోభా గారు, ప్రియా గారు, వీళ్ళ వల్ల కొంచెం హంగామా జరిగింది. సీజన్ 7 సూపర్ హిట్ లాగా మనకు కనిపించింది. కానీ సీజన్ 7 కంటే కూడా సీజన్ 9కి వచ్చిన టీఆర్పీలు ఎక్కువ. అది మీరు వింటే షాక్ అవుతారు. టీఆర్పీ అంటే టీవీలో చూసే ఆడియన్స్ నెంబర్ చాలా ఎక్కువ, సోషల్ మీడియాలో చూసే నెంబర్ మేబీ తక్కువ ఉండొచ్చు. కానీ టీఆర్పీలు బీభత్సంగా బద్దలైపోయినట్టుకు వస్తున్నాయి. బీభత్సం. ఎవ్రీ వీక్ టీఆర్పీ చూస్తే క్లియర్గా సీజన్ 4 తర్వాత హైయెస్ట్ టీఆర్పీ, సీజన్ 4 తర్వాత హైయెస్ట్ టీఆర్పీ, వీకెండ్ వీక్ డేస్ అన్నీ అంత టీఆర్పీ వస్తుంది. కాబట్టి అలాంటి టీఆర్పీకి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఫ్యామిలీ డ్రామా. ఈ సీజన్లో అంత ఫ్యామిలీ డ్రామాలో 10% ఫ్యామిలీ డ్రామా కూడా అన్ని సీజన్లు కలిపినా లేదు. నానా అన్న భరణి గారు ఫాదర్ ఫిగరు, బ్రదర్ ఫిగరు, దాంతోపాటుగా మంచి పర్సనాలిటీ, అంటే ఎమోషనల్ పర్సనాలిటీ, ఎవరిని ఏమనలేని మంచితనం. ఇదొకటి. ఇక బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇంక జరగలేదురా అనుకున్నది ఇదొకటి. ఇంకొకటి మన ఇమాన్యుయల్ అండ్ సంజన గారు అమ్మ కొడుకు బాండింగ్ అసలు అరాచకం. అది ఏ సీజన్ లేదు. ఇన్ని బాండింగ్ల మధ్యలో లవ్ ట్రాక్లు 2. ఇలా ఇంత ఫ్యామిలీ డ్రామా క్రియేట్ చేసిన ఏకైక సీజన్ కాబట్టి టీఆర్పీలు వస్తున్నాయి. ఆ ఫ్యామిలీ డ్రామాని బిగ్ బాస్ విడదీయాలని లేడు కాబట్టే దివ్య గారు ఈ వారం ఎలిమినేట్ అవ్వలేదు. షీ ఈజ్ నాట్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. ఆవిడ అలాగే ఉండిపోతున్నారు. ఇప్పుడు దీనికి కారణం ఏంటంటే కర్త కర్మ క్రియ క్లియర్. నేను ఆల్రెడీ చెప్పా. ఏం జరుగుద్దంటే శనివారం ఆదివారం సిచ్యువేషన్స్ జరిగిన దాన్ని బట్టి అక్కడ జరిగిన గొడవలు, అక్కడ జరిగిన సిచ్యువేషన్ తగ్గట్టుగా స్పాట్ డెసిషన్ తీసుకునే అవకాశం కూడా ఉంది అని చెప్పాను. ఈరోజు దీనికి కారణం నాకు తెలిసింది, నాకు అనిపిస్తున్నది ఏంటంటే ఈరోజు ఒక ఇష్యూ జరిగింది. నిన్న పెద్ద ఇష్యూ, ఈ సీజన్కే పెద్ద ఇష్యూ జరిగింది. ఎక్కడ చూసుకున్న వ్యూస్ కావచ్చు, బీభత్సమైన వైరల్ అయినాయి ఆ వీడియోస్. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ పెట్టినా వీళ్ళిద్దరు ఏంట్రా ఎట్లా కొట్టుకుంటున్నారని, బిందెలు కాడ కొట్టుకున్నట్టుగా ఇష్టం వచ్చినట్టు అరుచుకున్నారు. దివ్య తనుజ వీళ్ళిద్దరిని దివ్య తనుజ అంటే భరణి గారు గుర్తొస్తారు. దివ్య తనుజ మాట అయితే భరణి గారు మధ్యలో బలైపోతున్నారు. ఇది ఫ్యామిలీ డ్రామా. దీనికి మించింది ఏమీ లేదు. ఈ సిచ్యువేషన్ సీజన్కే హైలైట్ అయితే నిన్న ఏం జరిగిందో ఈరోజు దాని మీద డిస్కషన్ స్టార్ట్ చేస్తే ఎవరు ఊహించని విధంగా, అంటే అది ఏ రకంగా చేశారో భరణి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ వీడియో ఖచ్చితంగా ఆయనకి తనుజ ఫ్యాన్స్లో ఖచ్చితంగా ఈ పర్టికులర్ డేలో మేబీ నెగిటివ్ అవుతారేమో, కానీ ఓవరాల్గా అతని గట్స్కి, అతని స్ట్రైట్ ఫార్వర్డ్నెస్కి పాజిటివిటీ పెరిగే అవకాశం ఉంది. ఏం జరిగిందంటే ప్రోమో చూస్తే మీకు అర్థమై ఉండాలి. ఆయన అసలు హైలైట్ ఏమనిపించిందంటే డైరెక్ట్గా దివ్య గారిది తప్పు కాదు, తనుజాదే తప్పు అని చెప్పారు. యాజ్ పర్ ద ప్రోమో నాకు తెలిసిన షాక్ నేను. అది కూడా ఎప్పుడు వాళ్ళ కూతురు వచ్చి మీరిద్దరి బాండింగ్ బాగుంది అని చెప్పి దివ్యకు దూరంగా ఉండు, డామినేషన్ ఎక్కువ అవుతుంది అని చెప్పినా కూడా ఆయన దివ్య గారిదే తప్పు లేదు, తనుజ గారిదే తప్పు అన్నట్టుగా చెప్పారు చూసారా. ఇది బిగ్ బాస్ టీమ్కి ఖచ్చితంగా ఇంకొక డ్రామాకి తెరతీసిందిరా. ఫ్యామిలీ డ్రామా ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ఫినిటీ లెవెల్లో వెళ్ళిపోతుంది అని క్లారిటీ వచ్చింది కాబట్టే దివ్య గారిని ఎలిమినేట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత
తనుజ గారికి భరణి గారికి ఏదో ఉంటుంది, మళ్ళీ తనుజ అండ్ భరణి గారికి, తనుజ అండ్ దివ్య గారికి బాగుంటుంది, అండ్ దివ్య గారు భరణి గారికి క్లోజ్ రిలేషన్షిప్ ఏర్పడుద్ది. ఇవన్నీ ఫ్యామిలీ డ్రామా ఫుల్ గట్టిగా క్రియేట్ అవుద్ది. దీనికోసం ఆవిడని ఎలిమినేషన్ చేయలే. ఇప్పుడు ఏం జరిగిందిరా ఓడాలంటే, ఈ సీజన్లో హౌస్లో ఉన్నది 9 మంది. 9 మందిలో ఇంకా ఉండేది 11వ వీక్ అయిపోతే 12, 13, 14, 15 4 వారాలు. లాస్ట్ వారానికి 5 మంది ఉండాలి. ఇప్పుడు 6 మందిని పెట్టే అవకాశం ఉంది. లాస్ట్ వీక్కి 6 మెంబర్స్ని పెట్టి ఈ నెక్స్ట్ వీక్ నుంచి ప్రతి వారం ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చి లాస్ట్ వీక్ 6 మందిని పెట్టి ఈసారి టాప్ 6 పెట్టబోతున్నారు. అంతకుముందు సీజన్స్లో కూడా పెట్టారు. టాప్ 6 పెట్టి ఈ వారం నో ఎలిమినేషన్ చేశారు. దెర్ ఈజ్ నో ఎలిమినేషన్, ఎవరు ఎలిమినేట్ కాలేదు. లాస్ట్ మూమెంట్లో హ్యాపీ న్యూస్ చెప్పారు బిగ్ బాస్. దానికి రీజన్స్ భరణి గారే కారణం. భరణి గారు ఏదైతే తనుజ గారు కాకుండా దివ్య గారు వైపు తిరిగారో, భరణి గారు రిలేటెడ్గా తిరుగుతున్న ఫ్యామిలీ డ్రామా ఏదైతుందో దానికోసమే ఆపారు. దానికోసమే టీఆర్పీలు బద్దలవుతున్నాయని తెలుసు కాబట్టి ఇది కట్ చేయాలని వాళ్ళకి అనిపించలేదు. చాలా ఇంట్రెస్టింగ్గా జనాలలో ఉంది. కొంతమంది సోషల్ మీడియా వాళ్ళకి కొంచెం నసలాగా అనిపించవచ్చు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి భయంకరంగా కనెక్ట్ అయింది. వీళ్ళిద్దరు గొడవలు కావచ్చు, ఆయన మధ్యలో నిలిపోవడం కావచ్చు, ఆయన ఎలా స్టెప్ తీసుకుంటారని కావచ్చు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. దట్ ఈస్ వై దెర్ ఈజ్ నో ఎలిమినేషన్. ఇది తనుజ గారి ఫ్యాన్స్కి ఖచ్చితంగా బ్యాడ్ లకే, బ్యాడ్ న్యూసే. బట్ దివ్య డిజర్వ్స్ సెకండ్ ఛాన్స్. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పినట్టుగా ఈ సీజన్లో అందరూ వణికిపోతున్నారు, గజ వణికిపోతున్నారు తనుజకి. అలా అందరూ వణికిపోతున్న తనుజ గారికి తప్పో రైటో ఏదైనా కానీ డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా హార్ష్ అంటే అసలు నిలబడితే గట్టిగా ఏమవుద్ది ఏంటి వెళ్ళిపోతాం అనేసి అంత కేర్లెస్గా భయం లేకుండా నిలబడుతుంది దివ్య ఒకటే. ఈ సీజన్లో అందరికంటే ఎక్కువ భయం లేకుండా ఉన్న కంటెస్టెంట్ దివ్య ఒకటే. ఇలాంటి కంటెస్టెంట్ ఉంటే మనకి మంచి కంటెంట్ వస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ భయపడుతున్నప్పుడు భయపడితే ఉంటే ఎట్లా వర్క్ ఉంటుంది. కాబట్టి భయపడకుండా మాట్లాడే ఆ పర్సన్ ఉండాలి. ఒక సెకండ్ ఛాన్సెస్ షీ నీడ్ అన్నట్టుగా అనిపించింది. చూద్దాం దీన్ని ఎక్కువ నెగిటివిటీని తెచ్చుకున్నట్టు ఉంటుందా, లేదా దీన్ని ముందుకు తీసుకెళ్లి పాజిటివిటీ తెచ్చుకుంటుందనే చూడాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి తనుజ గారిని టాప్లోనే పెట్టారు కాబట్టి మేబీ కొంచెం సాఫ్ట్ ఏమైనా మాట్లాడతారా, లేదంటే ఈ రైవల్రీ కంటిన్యూ అవుతా వెళ్ళి దివ్య గారి స్ట్రాంగ్ సిచ్యువేషన్ ఆవిడ పొజిషన్ మారిపోద్దా అనే యాంగిల్ కూడా ఉంది. ఎందుకు మారిపోద్దా అంటే ఏమో ఈ ఫైట్ జరుగుతూ ఉండి కొన్ని సిచ్యువేషన్లో దివ్య గారి రైట్ అనే సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా కళ్యాణ్ ఫ్యాన్స్, ఇమానుయల్ ఫ్యాన్స్ ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే వీడు టాప్ దాకా వెళ్ళి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కొంచెం తగ్గించుకోవాలి. కొంచెం ఆ జలస్ ఏదైతే ఉందో అది పోర్ట్రే అవుతున్న జలస్ని తగ్గించుకుంటే వర్కౌట్ అవుతుంది కూడా. చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యల్. దివ్య ఎలిమినేట్ అవ్వలేదు, అసలు ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు. ఇది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా, మీకు అది నిజంగా దివ్య గారు వెళ్ళిపోయి ఉంటే బాగుండు, లేకుంటే ఆవిడ ఎలిమినేట్ కాకపోవడమే మంచిదని ఏ రకంగా అనిపించింది జెన్యూన్ కామెంట్ చేయండి. దాంతోపాటుగా ఈ వీడియోకి సబ్స్క్రైబర్ అవ్వడాలి అనేసి కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. దీనికి ముందు 2-3 వీడియోస్ చేసిన ఒకసారి చూడండి మామ. లవ్ యూ. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడమే కాకుండా ఏదైనా ఒక బిట్ నేను మిస్ చేసినా, ఏదైనా ఒక పాయింట్ మిస్ చేసినా, ఏదైనా నాకు చెప్పాలనుకున్నా మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. నేను ఆ పాయింట్లు ఏదైనా మర్చిపోయి ఉంటే మీ పాయింట్ల వల్ల అయినా కూడా మళ్ళీ గుర్తు చేసుకొని చేస్తాను కూడా. లవ్ యూ. బాయ్.